మీకు ఈ వీడియోలో ఆన్లైన్లో పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఇందుకు ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇలా ఆన్లైన్ అప్లికేషన్ అని వస్తుంది. వస్తే ఇక్కడ అప్లై ఆన్లైన్ రిజిస్టర్ యూజర్ అని వస్తుంది. మనం అప్లై ఆన్లైన్ క్లిక్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేమ్ వస్తుంది, అప్లికేషన్ టైప్ అని వస్తుంది, ఇండియన్ సిటిజనా, ఫారిన్ సిటిజనా, చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా, రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ ఎక్సెట్రా వస్తుంది. మనం ఇండియన్ సిటిజన్ క్లిక్ చేద్దాం. తర్వాత కేటగిరీ ఇండివిజువలా, పర్సన్స్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అంటే ఏదైనా అసోసియేషనా, బాడీ ఆఫ్ ఇండివిజువల్సా, కంపెనీయా, ట్రస్టా, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిపా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇండివిజువల్ సెలెక్ట్ చేస్తాం. తర్వాత టైటిల్ మన శ్రీ ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ నేమ్ సర్నేమ్, ఫస్ట్ నేమ్, ఇక్కడ మీ నేమ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ వేరే ఏదైనా నేమ్ ఇచ్చేద్దాం. సపోజ్ మహేష్ అని ఇచ్చేద్దాం. మహేష్ ఎం అని ఇచ్చేద్దాం. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మిడిల్ నేమ్ ఇష్టం. ప్లీజ్ ప్రొవైడ్ ఫస్ట్ నేమ్ షుడ్ నాట్ హ్యావ్ సింగిల్ క్యారెక్టర్. ఓకే, లాస్ట్ నేమ్ ఏమి ఇచ్చి ఫస్ట్ నేమ్ ఓకే, ఫస్ట్ లేకపోతే 2 మహేష్ ఇచ్చేద్దాం. మీకు అర్థం కావడం చెప్తున్నాను, నాకు ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేస్తాం. ఎంతో సపోజ్ 1992 3 4 1990 అని ఇస్తున్నాను. నేను ఏదో జస్ట్ ఇలా మీకు ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఈమెయిల్ ఐడి టైప్ చేయాలి. నేను ఇక్కడ నా ఈమెయిల్ ఐడి టైప్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఏదో నెంబర్ చేద్దాం. క్యాప్చా వస్తుంది, క్యాప్చా చేయండి. WPE. ఓకే, నెక్స్ట్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు ఇంకో విండో వస్తుంది. సారీ, ఇక్కడ క్యాప్చా ఇమేజ్ రాంగ్ వెళ్ళినట్టుంది. మళ్ళీ చేద్దాం. సేమ్ ఇండియన్ సిటిజన్, కేటగిరీ ఇండివిజువల్, టైటిల్ శ్రీ మహేష్, డేట్ ఆఫ్ బర్త్ ఏదో మీకు నచ్చింది, అంటే మీకు జస్ట్ అర్థం కావడం చెప్తున్నాను. 1990 2 ఇక్కడ @gmail.com, ఫోన్ నెంబర్, ఇక్కడ క్యాప్చా అప్పుడు కరెక్ట్ రీచ్ చేయండి. NYC. ఓకే, చూసారు కదా. వి థ్యాంక్ యూ యూజింగ్ ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ నెంబర్, యూ రిక్వెస్ట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ విత్ టోకన్ నెంబర్ అని చెప్పి ఇక్కడ ఏదో వస్తుంది. సేమ్ హ్యాస్ బీన్ సెంట్ యువర్ ఈమెయిల్ ప్రొవైడెడ్ ఇన్ ద అప్లికేషన్ వస్తుంది. క్యాన్లీ క్లిక్ బిలో బటన్ టు ఫిల్ రిమైనింగ్ అప్లికేషన్ కంటిన్యూ ప్లేస్. ఒక సర్వీస్ నెంబర్ వస్తుంది అన్నమాట టెంపరీగా మీకు. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. మీరు ప్రతిసారి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు సేవ్ చేసుకోండి, ఎందుకంటే నెట్ కనెక్షన్ ఏమన్నా వెళ్తే మళ్ళీ అప్డేట్ అవుతాయి. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, హౌ డూ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ పాన్ అప్లికేషన్ డాక్యుమెంట్స్. సబ్మిట్, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయండి. సబ్మిట్ డిజిటల్లీ త్రూ KYC అండ్ సైన్ పేపర్లెస్లో మీరు సబ్మిట్ చేయాలనుకుంటే ఇలా చేయాలి. ఇంకోటి సబ్మిట్ స్కాన్డ్ ఇమేజెస్ త్రూ సైన్, ప్లీజ్ సెలెక్ట్, అంటే స్కాన్డ్ ఇమేజెస్ ఈమెయిల్ నుంచి పంపిస్తారు, ఇక్కడ నుంచి పంపించవచ్చు. ఫార్వర్డ్ అప్లికేషన్ డాక్యుమెంట్ ఫిజికల్లీ, నేను మీకు ఇందులో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు అని. ఇక్కడ నేను ఫార్వర్డ్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఫిజికల్లీ అని టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ ఫిల్ చేయాలి. ఆధార్ నెంబర్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇందాక చేసినట్టే శ్రీ
ఇక్కడ వచ్చేసింది సేమ్ ఇది. ఇక్కడ ఫాదర్ నేమ్ ఇవ్వాలి, ఫాదర్ నేమ్ ఫస్ట్ నేమ్, మదర్ నేమ్ ఆప్షన్లో ఉందండి, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. నెక్స్ట్ విండోకి వెళ్దాం. నెక్స్ట్ విండో ఏమవుతుందంటే పర్సనల్ డీటెయిల్స్కి వస్తుంది. సారీ, ఇది రావట్లేదు, ఎంట్రీ చేద్దాం. ఏదో ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, 5407. నెక్స్ట్ జెండర్, ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేల్. తర్వాత మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ చూడండి. ఫాదర్ నేమ్ ఏదో నేను ఎగ్జాంపుల్ నేమ్స్ ఇస్తున్నాను, ఏదో సపోజ్ రమేష్ అని ఇవ్వండి. ఫస్ట్ నేమ్ కూడా రమేష్ అని ఇవ్వండి. ఆప్షనల్ అనేది మనకి అవసరం లేదు. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. మనకి పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి. పర్సనల్ డీటెయిల్స్లో ప్లీజ్ టిక్ యాజ్ అప్లికేబుల్ అని ఉంది. ఇక్కడ శాలరీ, ఇన్కమ్ ఫర్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫర్ బిజినెస్ ప్రొఫెషన్, అంటే మీకు ఇన్కమ్ బిజినెస్ నుంచి వస్తుందా, అదర్ సోర్సెస్ నుంచి వస్తుందా, క్యాపిటల్ గెయిన్స్ నుంచి వస్తుందా, శాలరీ ఉందా, మీకు హౌస్ ప్రాపర్టీ నుంచి వస్తుందా. అంటే సపోజ్ ఇక్కడ నో ఇన్కమ్ అని చేయండి. సపోజ్ ఒకవేళ మీరు అన్ఎంప్లాయ్ అయితే చేయండి, క్లిక్ చేయండి. అడ్రస్ ఇవ్వండి, అడ్రస్ అంటే రెసిడెన్స్ ఇవ్వచ్చు, ఆఫీస్ ఇవ్వచ్చు. సపోజ్ నేను ఏదో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నాను, ఫ్లాట్ నెంబర్ అది సపోజ్ ఉంటుంది 23. అట్లా మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయాలండి. ఇట్లా ఫ్లాట్ నెంబర్, నేమ్ ఆఫ్ ప్రిమిసెస్, ఏరియా, లొకాలిటీ, టౌన్, డిస్టిక్, పిన్ కోడ్, నెక్స్ట్ యూనియన్ టెరిటరీ, పిన్ కోడ్, జిప్ కోడ్. ఇందులో మీకు అన్నీ క్లిక్ చేయాలండి. అన్నీ క్లిక్ చేసినప్పుడు ఎంటర్ కొట్టాలి. ఇదే డీటెయిల్స్ ఎక్కువ అందుకు నేనేం ఇవ్వట్లేదు. అలాగే నెక్స్ట్ కాంటాక్ట్ అదర్ డీటెయిల్స్ అని వస్తుంది, అది క్లిక్ చేయండి. మీకు అర్థమైపోతుంది చేస్తుంటే. నెక్స్ట్ ఏవో కోడ్ వస్తుంది. ఏవో కోడ్ అంటే మీకు అక్కడ మీరు ఏ ప్లేసో మీరు ఇక్కడ మన కంట్రీ స్టేట్ ఇచ్చిన తర్వాత మీ ఏ డిస్ట్రిక్ట్ నుంచో మీ ఏ ప్లేస్ నుంచో క్లిక్ చేస్తే మీకు ఒక కోడ్ వస్తుంది. కోడ్ అక్కడ సబ్మిట్ చేయండి. తర్వాత డాక్యుమెంట్ డీటెయిల్స్ వస్తుంది. డాక్యుమెంట్స్ ఇందాక చెప్పాను కదా, పేపర్లెస్ ఉంటుంది, స్కాన్ ఇమేజ్ ఉంటుంది, ఇంకోటి ఈ కేవైసీ అని ఉంటుంది. అయితే మీకు ఎందులో కావాలంటే అందులో ఇచ్చుకోవచ్చు. తర్వాత ప్రతిసారి సేవ్ డ్రాఫ్ట్ అనేది మాత్రం చేయాలి, అది మాత్రం గుర్తుంచుకోండి బాగా. నెక్స్ట్ ఇంకా డాక్యుమెంట్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మీకు సబ్మిట్ అని వస్తుంది. మీకు ఇంకో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని వస్తుంది. మీకు అది చూసుకుంటే అయిపోతుంది. తర్వాత అది మన పేపర్లెస్ అయితే ఎలా చేయాలి అదంతా నెక్స్ట్ మీకు ఆటోమేటిక్ మీరు చేస్తుంటే అర్థమైపోతుంది. అయితే ఒకవేళ మీరు ఫిజికల్లీ అంటే ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ఒక ఫార్మాట్ వస్తుంది, ఆ ఫార్మాట్ ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకెళ్ళి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ డాక్యుమెంట్ ఒరిజినల్ ఫైల్స్ ఉంటాయి, ఆ ఒరిజినల్ ఫైల్స్ ఏదైనా 2 కాపీస్ డాక్యుమెంట్స్ ఇవ్వమంటారు. ఆ 2 డాక్యుమెంట్స్ దానికి మ్యాచ్ చేసి స్టాంప్ అందించి అక్కడే ఒకవేళ ఫిజికల్లీ మీకు సబ్మిట్ చేయాలంటే అలా చేయాలి. ఒకవేళ స్కాన్ ఇమేజ్ ఉంటే యాడ్ చేసేయచ్చు, అంత సైజ్ కూడా అందులో ఇచ్చేస్తారు. ఆ సైజ్ ప్రకారం మీరు అలా చేసుకుంటూ వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.